ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కొలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమేశ్వరుడినే ప్రత్యక్షంగా వించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి? మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుండి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించభావాన్ని కుకుటి వేలతో సైతం పెకలించి వేసేదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేలే అష్టదిక్పాలకులు, మనుడు ఇచ్చే పంచభూతములు సైతం జయ హో నరుడు అనే విధంగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణ మణిమయ రత్న కృతాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష సపరివార సమూహ మధ్యమున భూతుల పరిరక్షణ ధర్మనిలయమైన ఈ రౌరవమున సతదా సర్వదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెదా? ఎనీ డౌట్స్? విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ ఎన్టీఆర్ గారు.